ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ప్రకృతి రమణీయ తీరం లక్నవరం సరస్సు పర్యాటకులకు మళ్లీ ఆహ్వానం పలుకుతుంది. జలకలతో కలకలలాడుతున్న సరస్సులో 111 రోజుల తర్వాత బోటింగ్ ప్రారంభమైంది. ఇటీవల వర్షాలు వరదలతో సరస్సులోకి గరిష్ట స్థాయిలో నీటి మట్టం చేరింది. ప్రకృతి ప్రేమికులు బోటు షికారు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కాటేజీల ఆన్లైన్ బుకింగ్లు కూడా పెరిగినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పర్యాటక క్షేత్రాలలో చూడదగ్గ ప్రదేశం లక్నవరం సరస్సు. ఇది వరంగల్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ కొండలు, చెట్లు, వంతెన కింద నీళ్లు, కోనసీమ, అరకు, కేరళను తలపించే విధంగా ఉంటుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో లక్నవరం పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ సరస్సును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో వాగులు, చెరువులు నిండి నీటి ప్రవాహం పెరిగి లక్నవరం సరస్సు జలకళను సంతరించుకుంది. సరస్సు అందాలను, తీగల బ్రిడ్జ్ నుంచి ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు లక్నవరం వస్తున్నారు. వారాంతపు సెలవు దినాల్లో దూర ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా లక్నవరం చేరుకుని సరస్సు అందాలను తిలకిస్తూ సరస్సులో సరదాగా బోటింగ్ చేసి ఆనందంగా గడుపుతున్నారు. చుట్టూ ఉన్న కొండ, కోనలు, చెట్లు, నీళ్లు, హరిత రిసార్ట్స్, ఇతర సదుపాయాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడికి వెళ్లేందుకు పలు టూరిజం ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఉన్న 2 హైలాండ్స్ కు తోడు 3వ హైలాండ్ కూడా ఏర్పాటు చేయడంతో బోటింగ్ ద్వారా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ములుగు జిల్లాను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. ఇటీవల ఆమె లక్నవరం సరస్సును పరిశీలించారు. లక్నవరం వచ్చే పర్యాటకులు పక్కనే ఉన్న రామప్ప దేవాలయం, చెరువు, వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతం సహా ఇతర జలపాతాలను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.